ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం జ్ఞాన సూర్యుడైన పరమాత్మ సన్ముఖంలో జ్ఞాన కిరణాలను తీసుకుంటూ ఆ జ్ఞాన కిరణాలు నలువైపులా వ్యాపింపచేసే వారిని నేను శక్తివాన్ ఆత్మను ఈ క్షణం జ్ఞాన సూర్యుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. మురళి డేట్ 18/5/2025. అవ్యక్తు బాప్దాదా మురళి రివైజ్ డేట్ 25/3/2005. మురళి యొక్క హెడ్డింగ్ మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. విధాతగా అవ్వండి, తపస్విగా అవ్వండి. మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా అవ్వాలి, విధాతగా అవ్వాలి, తపస్విగా అవ్వాలి, కిరణాలను అనుభూతి చేయించే వారిగా అవ్వాలి. ఇది ఎలా పాసిబుల్ అనేది ఈరోజు మురళిలో తెలుసుకుందాం. మరి ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తన హోలీ హంసలైన పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. పిల్లలందరూ భగవంతుడితో ప్రేమ అనే కనెక్షన్తో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. సో మార్చ్లో హోలీ వస్తుంది కదా, హోలీ స్పెషల్ మురళి. మరి మిలనం జరుపుకునేందుకు ఎంత ప్రేమగా మీరు ఇక్కడికి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూస్తున్నారు. ఇది ఎంత గొప్పటి భాగ్యం, ఎంతటి పవిత్రత, ఇది ఎంత గొప్ప భాగ్యం, ఎంతటి పవిత్రాతి పవిత్రమైన వారు, అంతగానే ఉన్నతమైన వారు. మొత్తం కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం మరెవ్వరిది లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ వరదానాలతో మీరు పాలింపబడుతున్నారు. అండర్లైన్డ్. పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. వర్తమానము మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. అలా అవ్వాల్సిందే, అది నిశ్చితం. నేను ఆత్మ విశ్వ మహారాజు. నేను ఆత్మ విశ్వ మహారాజ్యాధికారిగా అవ్వబోతున్నాను. ఇది నిశ్చితం. ఆ తర్వాత పూజ్యులుగా అయినప్పుడు, సో బాబా ఇప్పుడు ప్రజెంట్ గురించి చెప్తున్నారు. ప్రజెంట్లో పరమాత్మ పాలన, పరమాత్మతో చదువు, పరమాత్మ నుంచి శక్తిశాలి కిరణాలు తీసుకుంటారు, పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారిగా అవుతారు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? శ్రేష్ఠ ఆత్మలైన మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానం, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో మీరు హయ్యెస్ట్, వర్తమానం అంటే ప్రజెంట్, భవిష్యత్తులో
మీరు పూజ్య స్వరూపులు అనగా హయ్యెస్ట్, ఉన్నతమైన వారు. మీ జడ చిత్రాలకు కూడా ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. జడ చిత్రాలకి పూజ జరుగుతుంది. ప్రతి కర్మ మనం చేసే ప్రతి పనిని కూడా అందరూ తలుచుకుంటారు. అనేక ధర్మ పితలు, మహానాత్మలు ఉండి వెళ్ళారు. కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతమైన పరమాత్ముని పిల్లలైన మీకే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి కర్మలో కర్మయోగులుగా అయి కర్మ చేసిన విధికి ఫలితము పూజ కూడా విధిపూర్వకంగా అవుతుంది. అండర్లైన్ పాయింట్. కర్మయోగిగా అయి ప్రతి కర్మ, ప్రతి స్టెప్ విధిపూర్వకంగా చేశారు కాబట్టి మీకు పూజ కూడా విధి స్వరూపంగా అవుతుంది. ఈ సంగమయుగ సమయంలోని పురుషార్థానికి, ఎఫర్ట్కి ప్రాలబ్ధం లభిస్తుంది. కనుక ఉన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు ఉన్నతమైన ప్రాప్తిని ఇస్తారు. సో ఇప్పుడు మురళిలోకి వస్తున్నాం. సో ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? మన ప్రజెంట్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పూజ్య స్వరూపం వచ్చేసరికి ఎలా అవుతుంది, నేను ఎంత భాగ్యవంతుడో, ఈ పాయింట్ మీద బాబా ఫోకస్ చేశారు. సో ఇప్పుడు యాక్షన్ మురళి ఏంటి? హోలీ రిలేటెడ్ మురళి. హోలీ అనగా పవిత్రత. మీరు హోలియెస్ట్, అత్యంత పవిత్రమైన వారు. హయ్యెస్ట్, అత్యంత ఉన్నతమైన వారు. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పునాది పవిత్రత. అపవిత్రత అనేది సంకల్పం మాత్రము ఉన్నా అది శ్రేష్టంగా అవ్వనివ్వదు. పవిత్రతయే సుఖశాంతులకు జనని. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళంచెవి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. పవిత్రంగా ఉంటే హైయెస్ట్గా ఉంటారు. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళంచెవి. సో అందుకే మీ స్లోగన్ ఏంటి? పవిత్రముగా అవ్వండి, యోగిగా అవ్వండి. హోలీ కూడా స్మృతి చిహ్నం వంటిది. హోలీలో కూడా చూడండి, ముందుగా ఏం చేస్తారు? హోలీ రోజు కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చటము అంటారు. యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. యోగ అగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. దానికి స్మృతి చిహ్నంగా వారు అగ్నిని కాలుస్తారు. పవిత్రతతో, యోగాగ్నితో మన పాపాలు కాల్చుకోవడం అంటే దానికి స్మృతి చిహ్నంగా వారు అగ్నిని చూపిస్తారు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు సంతోషాలతో పండగ జరుపుకుంటారు. పవిత్రంగా అయిన దానికి స్మృతి చిహ్నపు మిలనం జరుపుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాల్చేస్తారో పరమాత్ముని సాంగత్యపు రంగులో ఎర్రగా అయిపోతారో, అపవిత్రను కాల్చి పరమాత్మపు సాంగత్యపు రంగులో ఎర్రగా అయిపోతారో అప్పుడు సర్వ ఆత్మలతో శుభ భావన, శుభ కామనల మిలనం జరుపుకుంటారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. పరమాత్మ అగ్నిలో నేను ఎర్రగా కాలిపోతే అందరిపైన శుభ భావన, శుభ కామన ఇవ్వగలను. దీని స్మృతి చిహ్నంగా మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు. సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. అందరి నుంచి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ తీసుకోండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావనతో మంగళ మిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇచ్చినా కూడా
వారు అపవిత్రతకు వశములై ఉన్నారు. కానీ మీరు ఒకవేళ ఆ శాపనార్థాలను మనసులో ఇముడ్చుకుంటే మీరు సంతోషంగా ఉంటారా? వాళ్ళు ఇస్తున్నారు ఓకే. అది మీరు మనసులో ఉంచుకుంటే సంతోషంగా ఉంటారా? సుఖంగా ఉంటారా? లేదా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అనే ఈ వ్యర్థ సంకల్పాలతో దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపనార్థాలను తీసుకోవడం అనగా స్వయానికి కూడా దుఃఖం మరియు అశాంతిని అనుభవం చేయించటం. వేరే వాళ్ళు ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారంటే స్వయానికి దుఃఖము అశాంతిని మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి అన్న బాప్దాద శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. సుఖాన్ని తీసుకోండి, సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి. కానీ దీనికి నేను రివర్స్ చేస్తున్నానంటే వేరే వాళ్ళు ఇచ్చిన దుఃఖాన్ని తీసుకున్నాను, దుఃఖాన్ని ఇస్తానంటే బాప్దాద స్లోగన్కి రివర్స్గా వెళ్తున్నట్టు. ప్రతిజ్ఞ మరియు దృఢత. దృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ ఉందా? ధైర్యం ఉందా? ఈ రోజు నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటాం, ఆశీర్వాదాలు ఇస్తాం అనే దృఢ సంకల్పాన్ని చేసే ధైర్యం ఉందా? ఉంది అనేవారు చేతులెత్తండి. పక్కానా ధైర్యం ఉందా? లేక కచ్చాగా చెప్తున్నారా? కచ్చాగా అయిపోయారనుకోండి, అప్పుడు కచ్చా ఫలాన్ని పక్షులు బాగా తినేస్తాయి. దృఢత సఫలతకు తాళం చెవి. అందరి వద్ద ఈ తాళం చెవి ఉందా? ఉందా తాళం చెవి? తాళం చెవి భద్రంగా ఉందా? లేక మాయ దొంగలించటం లేదు కదా? దానికి తాళం చెవి అంటే ఏంటి? ప్రేమ. దృఢతకు తాళం చెవి భగవంతుడి పైన ప్రేమ. ఎల్లప్పుడూ సంకల్పం చేస్తున్నప్పుడు ఈ సంకల్పాన్ని ఇమర్జ్ చేసుకోండి. మర్జ్ కాదు, ఇమర్జ్. నేను చేయాల్సిందే, తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగేదే ఉంది అని ఇమర్జ్ చేసుకోండి. దీనినే నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. డ్రామా విజయంతో కూడిన దానికి తయారయ్యేదే ఉంది. డ్రామా నిశ్చితం. డ్రామాలో ప్రతి యాక్టివిటీతో నాకు విజయమే లభిస్తుంది. డ్రామా చాలా బ్యూటిఫుల్గా తయారయ్యి ఉంది. ఇది తయారైపోయిన డ్రామా. దీన్ని రిపీట్ చేసి తయారు చేయాలి. కష్టమా మీకు? డ్రామా ఇస్ ఫిక్స్డ్. ఇంకెందుకు మీకు అన్న ఆలోచనలు వస్తున్నాయి? బాబా అడుగుతున్నారు. అప్పుడప్పుడు కష్టం అవుతుందా? ఎందుకని కష్టం అవుతుంది? మీకు మీరే సహజమైన దానిని కష్టం చేసేసుకుంటున్నారు. చిన్నపాటి పొరపాటు చేసేస్తారు. ఏం పొరపాటు చేస్తారో తెలుసా? బాప్ దాదాకి ఆ సమయంలో పిల్లలపై చాలా దయ కాదు, ఎంతో ప్రేమ కలుగుతుంది. ఏమని ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో బాబా మాతో కంబైన్డ్గా ఉన్నారు అంటారు. తోడు కాదు, కంబైన్డ్గా ఉన్నారు అంటారు. మరి కంబైన్డ్గా ఉన్నారా? ఉన్నారా చెప్పండి. అచ్చా, మరి ఈరోజు బాప్ దాదాకు సమాచారం లభించింది. మధువన్ నివాసులైన పాండవ భవన్ నివాసులు, జ్ఞాన్ సరోవర్ నివాసులు మరియు ఇక్కడి వారు కూడా వేరే హాల్లో వింటూ ఉన్నారు. వారికి కూడా బాప్ దాదా అడుగుతున్నారు, కంబైన్డ్గా ఉన్నారా? చేతులెత్తండి. సర్వశక్తివంతుడైన బాప్ దాదాతో కంబైన్డ్గా ఉన్నారా? ఒంటరిగా అయితే లేరు కదా? ప్రతి సమయంలో బాబాకి కంబైన్డ్గా ఉంటే సహయోగం లభిస్తుంది. సహయోగం లభిస్తే మీరు శ్రమ పడక్కర్లేదు.
63 జన్మలు ఎంతో శ్రమ పడ్డారు. ఇంకా శ్రమ నుంచి మీకు విముక్తి లభిస్తుంది. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి శ్రమ నుండి ముక్తులుగా ప్రేమతో మగ్నులమై చూడాలి అనుకుంటున్నారు. బాబా ఏం చూడాలనుకుంటున్నారు? శ్రమ నుంచి ముక్తులు, ప్రేమలో మగ్నులు. కనుక శ్రమ పడటం నుండి మరియు మాయ యుద్ధం నుండి మీరు ముక్తులుగా అవుతాము అని ఈరోజు శ్రమ చేయండి, సంకల్పం చేయండి, ప్రామిస్ చేయండి. శ్రమ నుంచి ముక్తులుగా, మాయ నుంచి ముక్తులుగా అవుతామని ప్రామిస్ చేయండి. ఎవ్వరి నామరూపాలు ఇరుక్కోవడం అంటే మాయకి వశం అవ్వడం. నామరూపాలతో మీరు అంతం కూడా అయిపోతారు. అందుకని శ్రమ నుంచి ముక్తులుగా అవ్వడానికి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. మరి ఈ విధంగా ఈ వర్తమాన సమయంలో ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఇవ్వాలి. దుఃఖం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఈ దుఃఖం చాలా డే బై డే పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే మీరేం చేయాలి? మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. ఈ విధంగా సూర్యుడు ఒకే సమయంలో ఎన్నో ప్రాప్తులు చేయిస్తాడు కదా. సో మీరు కూడా అనుభూతి కిరణాలను నలువైపులా వ్యాపింపచేయండి. నలువైపులా ఆ శక్తిని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఆ ప్రాప్తిని ఇవ్వించండి. దుఃఖంగా ఉన్న వారికి చిరునవ్వు తెచ్చేటట్టు ఉండాలి. మీ దృష్టితో ధైర్యం రావాలి. మీరు అంతటి అటెన్షన్ పెట్టండి. విధాతగా అవ్వండి. తపస్విగా అవ్వండి. ఎటువంటి తపస్య చేయాలంటే ఆ తపస్య జ్వాల ఒక అనుభూతి చేయించాలి. వారు కేవలం మీ మాటలు వినడం కాదు, మీ అనుభూతిని వారు చేసుకోవాలి. అనుభూతి అమరముగా ఉంటుంది. అనుభూతి లాంగ్ టర్మ్ ఉంటుంది. కొద్ది సమయం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ వాణి మాటలు వినటం అంటే కొద్ది సమయం కోసం మంచిగా అనిపిస్తుంది, సదా గుర్తుండదు. అందుకనే అనుభవం యొక్క అథారిటీగా అయి అనుభూతిని చేయించండి. సంబంధ సంపర్కాల్లోకి వస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి మీరు ఉల్లాస ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఒక్క కనెక్షన్ పరమాత్మతో పెడితే వికర్మలు కూడా వినాశనం అయిపోతాయి. కల్పకల్పము నేను ఈ విధంగా చేశాను అని అనుకోవాలి. సో ఈ విధంగా బాబా అంటున్నారు, నలువైపులా ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకి దూరంగా కూర్చొని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకి సదా హోలీ అనగా పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకునే వారికి, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క అంశాన్ని దూరంగా చేసే వారికి, జమా ఖాతాను సంపన్నంగా చేసుకునే పిల్లలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माँ पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, నమస్తే, ఓం శాంతి. వరదానం: నాలెడ్జ్ఫుల్ స్థితి ద్వారా పరిస్థితులను దాటివేసే అంగద సమానమైన అచల్ అడోల్ భవ. స్లోగన్: శుద్ధ సంకల్పాల ఖజానా జమా అయి ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు సమయం పోదు, సంకల్పాలతో సమయం పోదు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ అనుభూతి కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తాను. దీని మీద ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. నేను పరమాత్మ ద్వారా తీసుకున్న శక్తిశాలి కిరణాలను, అనుభూతి కిరణాలను నలువైపులా వ్యాపింపచేసే వారిని
పరమాత్మ కిరణాలను నేను కలిసే ప్రతి ఆత్మకి ఇస్తాను. పరమాత్మ కిరణాలతో ప్రతి ఆత్మ శక్తివంతంగా అవుతుంది. పరమాత్మ కిరణాలతో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను తీసుకుంటారు. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. శక్తివంతమైన పరమాత్మ వారి జ్ఞాన కిరణాలను నా ఈ శరీరమంతా ప్రవేశింపచేస్తాను. పరమాత్మ కిరణాలు నా ప్రతి అంగంలో ఉన్నాయి. నా శరీరమంతా సుఖశాంతులతో అనుభూతి చెందుతుంది. నా మనసు ప్రశాంతతతో ప్రవహిస్తుంది. పరమాత్మ కిరణాలను భృకుటి మధ్య స్థానంలో నింపుకొని నేను ఆత్మ ఎంతో జాగ్రత్తగా, స్థిరంగా, సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓ శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ శక్తివంతమైన స్థితిని తయారు చేసుకుంటాను. ఓం శాంతి.